భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతు శశిధర్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ నిరసనకు దిగాడు. గంటల పాటు కార్యాలయం ఎదుట కూర్చొని అధికారులు తన సమస్యలను పట్టించుకోకపోవడంపై వాపోయాడు. తాను ఎదుర్కొంటున్న భూ సమస్యలపై ఎన్నిసార్లు అధికారులను ఆశ్రయించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం సాగు చేసుకునే భూమిపై అన్యాయంగా పగులు పెడుతున్నారని, తనకు న్యాయం జరగకపోతే జీవనోపాధి దెబ్బతింటుందని కంటతడి పెట్టాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అక్కడి ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు తక్షణం స్పందించాలని కోరుతున్నారు. రైతుల సమస్యలను పట్టించుకొని న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టంగా సూచిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఆ పొలంలో పామాయిల్ మొక్కలు వేస్తున్నారు. ఆ విషయాన్ని నేను ఈ పాల్వంచ ఎంఆర్ఓ మీరు రిఫర్ చేసినటువంటి పాల్వంచ ఎంఆర్ఓ గారికి అలాగే ఆర్ఐ గారికి నేను విషయం పొద్దున 8:30 నుంచి తెలియజేస్తున్నాను. అయినా కానీ మొక్కలు వేయడం అయిపోతుంది. ఇంతవరకు వాళ్ళు మొక్కలు ఆపమని చెప్పి అన్నారు. క్రిమినల్ కేసులు పెడతా ఉంటారు. ఆడ మొక్కలు వేయడం జరిగితే క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ మీద. నేను ఎవరి మీద అయితే నేను కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు మొక్కలు వేసారు. వాళ్ళు అక్కడ మొక్కలు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంఆర్ఓ గారు క్రిమినల్ కేసులు వేయాలి వాళ్ళ మీద. కలెక్టర్ గారి ఆర్డర్ ధిక్కరించినందుకు అక్కడ సామజనారెడ్డి పొంగిలేటి అనుచరుడు వాళ్ళ కొడుకు అక్కడ పనిచేస్తాడు. పొంగిలేటి దగ్గర అతను పనిచేస్తాడు. అతన్ని పట్టుకొని పోలీసు వాళ్ళని పట్టుకొని దౌర్జన్యం చేస్తున్నారు సార్. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీసు వాళ్ళు కూడా నాకు నైట్ 10:30-11 ఫోన్ చేసి నన్ను ఇబ్బంది గురి చేస్తున్నారు సార్. సివిల్ కేసులలో పోలీసు వాళ్ళకి ఏం పని? కాబట్టి మీరు దయచేసి ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఒక 2 గంటల కింద గంటన్నర కింద ఫోన్ చేసి ఆర్ఐ గారు మొక్కలు వేయడం ఆపనంటే కూడా ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంకా కూడా ఆడ మొక్కలు వేయడం ఆపలేదు సార్. నేను మా అమ్మని తీసుకొని వచ్చి కడుపుకు బువ్వ తినకుండా కూడా వచ్చిన సార్. చూడండి పొలం కాడ మాకు మస్తు పని ఉంది చేసుకోవడానికి. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ లీవ్ పెట్టుకొని వచ్చిన సార్. నేను ప్రైవేట్ లెక్చరర్ని. 4 పనులు చేసుకుంటేనే నా కడుపు మండుతుంది. ప్రైవేట్గా నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇక్కడ పొలం కాడ చూసుకుంటూ నా పిల్లల్ని బతికించుకుంటూ మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, మా నాన్న ఆరోగ్యం చూసుకుంటూ ఇన్ని చేస్తుంటే న్యాయం జరగమని చెప్పి నేను అంత ఇంత చదువుకున్న ఎంటెక్ చేసిన సార్. నేను కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 2 సంవత్సరాలు పనిచేసిన. 14 సంవత్సరాలు నాకు ఇంజనీరింగ్ కాలేజీలో చదువు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక చదువుకున్నోనికే ఒక లెక్చరర్కి ఇంత అన్యాయం జరిగితే మరి ఊర్లో ఉన్న రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది సార్? కలెక్టర్ గారు, ఎస్పీ గారు దయచేసి మీకు దండం పెడతా సార్. ఇట్లాంటి రైతులు ఏజెన్సీ ఏరియాలో 1/70 యాక్టులో చాలా భూములు అన్యాయంగా చాలా భూములని ఈ పొంగులేటి అనుచరులు అయితే చాలా దారుణం చేస్తున్నారు సార్. పోలీసు వాళ్ళని ముందుగా ఎస్ఐ సురేష్ అనేటోడు నీ మీద క్రిమినల్ కేసులు పెడతా అని చెప్పి నన్ను బెదిరిస్తుంది సార్. నా మీద ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు కూడా లేదు. నేను పిల్లలకు చదువు చెప్తా సార్, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలకు చదువు చెప్తా, నా మీద కేసులు పెడతా అంటాడు భూమి పంచాయతీలలో. ఎంఆర్ఓ గారు, ఆర్ఏ గారు చెప్పినాక కూడా ఇంతవరకు కూడా మొక్కలు ఇంకా వేస్తూనే ఉన్నారు. మా భూమిలో కనుక మొత్తం మొక్కలు వేయడం జరిగితే, మా భూమిలో మొక్కలు పామాయిల్ కలెక్టర్ ఆర్డర్ ఉన్నాక కూడా మొక్కలు వేయడం జరిగితే దానికి మన ఎంఆర్ఓ గారు దానికి సంబంధించిన ఆర్ఐ గారి వాళ్ళ విధులు సరిగా నిర్వర్తించలేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సార్. మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ రెడ్డిగూడెం గ్రామ వాస్తవ్యుడైన గంట్ల పుల్లారెడ్డి గారి కొడుకు గంట్ల శశిధర్ రెడ్డి గారు సార్. నేను లోపల ఏడుస్తున్నాను సార్, బయటికి ఏడుపు కనిపించట్లేదు. మా అమ్మ చూడండి, మా అమ్మ పరిస్థితి చూడండి. పొద్దుగాల కాగితాలు పట్టుకొని 8 గంటలకు ఆఫీస్కి వచ్చినాం సార్. మేము పోలీసు వాళ్ళు బెదిరిస్తే మేము పారిపోయి వచ్చినాం సార్. భూమి కాడికి పోతే నీ మీద కేసు పెడతా, మా మేనత్తని తీసుకొచ్చి నన్ను బెదిరిస్తారు సార్. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా సార్, మా బీదోళ్ళకి న్యాయం చేయండి సార్. ఆ పొంగులేటి అనుచరులు ఎంత దారుణం చేస్తున్నారంటే, సామచంద్రారెడ్డి అనేటోడు మా ఊర్లో ఒక 80 ఎకరాలు కబ్జా చేసిండు. 80 ఎకరాలు, ఒక 15 మంది బాధితులు ఉన్నారు. నేను తీసుకొస్తా 15 మందిని. మీరు న్యాయం చేస్తారా? ఎంఆర్ఓ గారు న్యాయం చేయట్లేదు, మీరు న్యాయం చేస్తారా? కాగితాలు పెట్టుకున్నారా అంటే ఏజెన్సీ ఏరియాలలో దొంగతనంగా పెద్ద మనుషులు కాగితాలు సృష్టించుకొని లోపల రాసుకొని ఒక కాగితం బయటికి రాకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు సార్. మీకు దండం పెడతా.